ఉసిరికాయని అమృతం అంటారు సంస్కృతంలో. సర్వోషధీనాం అమృత ప్రధాన, సర్వేంద్రియాణం నయనం ప్రధానం, సర్వేషు భోగేషు అశనం ప్రధానం, సర్వేషు గాత్రేషు శిరః ప్రధానం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని మనం చాలా చోట్ల కంఠాసుపత్రుల దగ్గర చూస్తాం. కానీ అది పూర్తి శ్లోకం 4 పాదాలు ఉంటుంది. దాన్ని చాణక్యుడు రచించాడు, మహానుభావుడు. చాణక్య నీతి సూత్రాల్లో ఉంటుంది అది. సర్వోషధీనాం అమృత ప్రధాన. అన్ని రకాల మందుల్లోకి గొప్ప ఔషధం ఏమిటంటే ఉసిరికాయ. ఉసిరికాయ ఇంట్లో ఉంటే వేరే వైద్యం అవసరం లేదు. ఉసిరి పచ్చడి, ఉసిరి బద్దలు అన్నీ ఆరోగ్యమే. రోజు అన్నం తినే ముందు ఇంత ఉసిరికాయ పచ్చడి వేసుకుని 2 ముద్దలు తింటే ఏ రోగము రాదు. ఇంకా తర్వాత ఏం తిన్నా అరిగిపోతుంది. పైగా ఉసిరికాయ ఎసిడిటీ, ఆకలిని పుట్టిస్తుంది. కాబట్టి 2 ముద్దలు ఎక్కువ తింటాడు. అందుకని అన్నానికి ముందు ఉసిరికాయ తినాలి, అన్నం తిన్నాక రేగిపండు తినాలి. అన్నానికి ముందు ఉసిరికాయ తింటే అన్నం ఆకలి పుట్టిస్తుంది. అన్నం తిన్నాక రేగిపండు తింటే తిన్నది అరుగుతుంది. దానిలో ఉండే గుంజు జిగురు కారణంగా రేగిపండు అరుగుతుంది. అరటిపండు ఎప్పుడు తిన్నా దోషం లేదు. వెలగపండు ఎప్పుడు తిన్నా ఆలోచించుకుని తినాలి. కపిత్తం సర్వదా అపథ్యం, కదళీ నకదాచన అని శాస్త్రం చెప్పారు. ఇది వైద్యం. ఇది కొన్ని వేల ఏళ్ల క్రితం పుట్టింది. కనీసం చాణక్యుడు లెక్క వేసుకున్న క్రీస్తుపూర్వం లెక్క. కానీ వీళ్ళ వైద్యశాస్త్రంలో డాక్టర్లు మందు రాస్తే బ్రహ్మదేవుడికి అర్థం కావాలి, ఆ రాత మనకు అర్థం కాదు. ఒక్కడు కూడా ఉసిరికాయని రాయడు. ఒకవేళ రాస్తే యూకే అంటాడు. యూకే అంటే బ్రిటన్ అవుతుంది, ఉసిరికాయ అవ్వదు. నిన్న కూడా పత్రికలు వచ్చింది, మీరు గమనించి ఉంటారు, జనరిక్ మందుల గురించి. డాక్టర్లు అర్థమయ్యేలా రాయాలి మందు, క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. అలా రాస్తే వాడు క్యాపిటల్ కట్టుకోలేడు, రాయడు. అర్థం కాకుండానే రాస్తాడు. కొంతమంది పిల్లల రాత అర్థం కాకపోతే మా చిన్నతనంలో నీది బ్రహ్మరాత అనేవారు. ఓహో, బ్రహ్మరాత అర్థం కాదనమాట అని అర్థమైంది. మా రాత ఎలాగో అర్థం కాదు కాబట్టి. ఇంత వైద్యం తయారైంది కదా, అన్నిటికీ భయపడుతున్నాం కదా మనం. ఇంత వైద్యంలోనూ మనకి చెప్పింది ఏమిటంటే అమృత ప్రధాన. ఉసిరికాయ ఉంటే నీకు వైద్యం అవసరం లేదన్నారు. ఆహార విహారాల్లో మార్పు ద్వారా ఆరోగ్యాన్ని సంపాదించాలి, కానీ మందు బిళ్ళల ద్వారా కాదు. వీళ్ళ మందు బిళ్ళల అమ్మకాలు బాగా పెరిగాయి, మందు అమ్మకాలు కూడా బాగా పెరిగాయి విపరీతంగా. ఈ బిళ్ళలు పెరిగే, మందు పెరిగింది, అంతా అనారోగ్యాల పాలయ్యారు. కారణం మన ప్రాచీన వారసత్వాన్ని మర్చిపోవడమే. అందుకే ఏన్షియంట్ టెక్నాలజీ. అమృతం అంటే అన్నిటికీ పనిచేస్తుంది అని అర్థం అక్కడ. ఉసిరికాయ అమృతం ఏమిటి? ఉసిరికాయ ఏమి తీగా ఉండదు. అమృతం అంటే తీగా ఉంటుంది అనుకోవద్దు. ఎవరికి ఏది ఇష్టమైతే అది అమృతం. అమృతానికో రుచి లేదు, అమృతానికో రుచి లేదు. బెల్లానికో రుచి ఉంది, అల్లానికో రుచి ఉంది, కానీ అమృతానికి రుచి లేదు. మరి అమృతం అంటే అర్థం ఏమిటంటే నీకు ఏది రుచిస్తే అదే అమృతం. ఉపన్యాసం అయ్యాక మీరు మాకు ఉపన్యాసం బాగా నచ్చిందని మీరు మనస్సులో భావిస్తే నా ఉపన్యాసం అమృతం కింద లెక్క. ఉపన్యాసానికి రుచి ఏమిటంటే నీకు నచ్చింది అంతే, నీకు నచ్చింది అమృతం. అంచేత అమృత ప్రధాన. అన్ని రకాల వాటికి మందు వేయగలిగింది అమృతం. అంచేత అమృతోత్సవం.